ఇంగ్లాండ్తో మాంచెస్టర్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం ఒక ఎత్తైతే ఈ మ్యాచ్కు ముందే టీమిండియా క్యాంపులో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇటీవలే ముగిసిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 హీరోగా నిలిచిన సంజు శాంసన్ ను ఇంగ్లాండ్తో రెండో టీ20 తుది జట్టు నుంచి తప్పించడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తనను టీం నుంచి తొలగించడంపై తీవ్ర అసంతృప్తికి లోనైన శాంసన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలోనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో కాస్త సీరియస్ గా మాట్లాడడం కెమెరా చిక్కింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం సంజు శాంసన్ తమ జట్టు నుంచి డ్రాప్ చేయడంపై కోచ్ గౌతమ్ గంభీర్ తో మాట్లాడడం కనిపించింది. తన బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్మెంట్ నిర్ణయంపై తన అసమ్మతిని వ్యక్తపరుస్తున్న శాంసన్ ను కూల్ చేయడానికి గంభీర్ ప్రయత్నం చేశాడు. కాసేపు ఇద్దరి మధ్య గట్టిగానే మాటల యుద్ధం జరిగిన తర్వాత గౌతమ్ గంభీర్ సంజు శాంసన్ భుజంపై చేయి వేసి అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఓదార్చాడు. భవిష్యత్తు ప్రణాళికలు వైభవ్ కు అవకాశం ఇవ్వడం వెనక ఉన్న వ్యూహాత్మక కారణాలను శాంసన్ కు గంభీర్ వివరించి ధైర్యం చెప్పినట్టు వీడియోను బట్టి అర్థమవుతుంది. ఇక జట్టులో తన స్థానాన్ని కోల్పోతున్నానని తెలిసినప్పటికీ సంజు శాంసన్ ఒక సీనియర్ ప్లేయర్ గా ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి అభిమానుల మనసును గెలుచుకుంది. అయితే అరంగేట్ర మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. ఇక టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా తరపున ఆడిన 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ నిరాశపరిచాడు. ఒక్క మ్యాచ్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలోనే అతడిపై ఒత్తిడి పెరగడంతో వైభవ్ కు అవకాశం దక్కింది.